Guys, this video is going to be so long. Please watch till the end so you'll get clear understanding. మినిమం విండోస్ ఆప్షన్ జావా కోడ్ క్లీన్ గా బ్రేక్ చేస్తా, లైన్ బై లైన్ హైలైట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. టీ లెంత్ ఎస్ కన్నా ఎక్కువ ఉంటే విండో పాసిబుల్ కాదు, సో రిటర్న్ ఎంటీ. ఫస్ట్ స్టెప్, టీలో ఉన్న క్యారెక్టర్స్ కౌంట్ చేసి నీడ్ లో స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈక్వల్ టు ఏబీసీ అయితే నీడ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1, నీడ్ ఆఫ్ బి ఈక్వల్ టు 1, నీడ్ ఆఫ్ సి ఈక్వల్ టు 1 ఇలా స్టోర్ అవుతాయి. విండో అంటే కరెంట్ విండోలో ఉన్న క్యారెక్టర్ కౌంట్స్, హ్యావ్ అంటే మనం మ్యాచ్ చేసిన టోటల్ క్యారెక్టర్ అకరెన్సెస్, నీడ్ కౌంట్ అంటే టీలో ఉండే టోటల్ రిక్వైర్డ్ అకరెన్సెస్. లెఫ్ట్ విండో పాయింటర్ స్టార్ట్, మినిమం లెంత్, బెస్ట్ విండో లెంత్, స్టార్ట్ అంటే ఆన్సర్ స్టార్ట్ ఇండెక్స్. రైట్ పాయింటర్ మూవ్ అవుతూ ఉంటుంది. ఒక క్యారెక్టర్ విండోలో యాడ్ అయ్యాక విండో ఆఫ్ ఆర్సీ ప్లస్ చేస్తాం, అండ్ దిస్ ఈస్ అవర్ ఎక్స్పాండ్ స్టెప్. ఈ క్యారెక్టర్ టీకి రిక్వైర్డ్ అయితే లైక్ ఆఫ్ ఆర్సీ గ్రేటర్ దెన్ 0 ప్లస్ కౌంట్ ఎక్సీడ్ కాకపోతే అంటే విండో ఆఫ్ ఆర్సీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నీడ్ ఆఫ్ ఆర్సీ అయితే మనం ఒక రిక్వైర్డ్ క్యారెక్టర్ అకరెన్స్ ని మ్యాచ్ చేస్తాం. సో హ్యావ్ ని ప్లస్ చేస్తాం. హ్యావ్ ఈక్వల్ టు నీడ్ కౌంట్ అంటే మనం టీలో ఉన్న అన్ని క్యారెక్టర్ అకరెన్సెస్ ని మ్యాచ్ చేసాం, సో విండో అనేది వ్యాలిడ్. సో ఇప్పుడు షింక్ చేస్తాం. లెఫ్ట్ క్యారెక్టర్ రిమూవ్ చేస్తే అది రిక్వైర్డ్ క్యారెక్టర్ అయితే విచ్ మీన్స్ నీడ్ ఆఫ్ ఎల్సీ ఇస్ గ్రేటర్ దెన్ 0 అండ్ విండో ఆఫ్ ఎల్సీ ఇస్ లెస్ దెన్ నీడ్ ఆఫ్ ఎల్సీ అంటే మనం ఒక మ్యాచింగ్ బ్రేక్ చేసాం. సో హ్యావ్ మైనస్ చేస్తాము, అండ్ ఇక్కడ విండో ఇన్వాలిడ్ అయింది, సో లూప్ బ్రేక్ చేస్తాం. ఇన్వాలిడ్ విండో దొరికితే రిటర్న్ చేస్తాం, లేకపోతే ఎంప్టీ స్ట్రింగ్ రిటర్న్ చేస్తాం.